మీరెన్ని వీడియో అప్‌లోడ్ చేస్తున్నా మీకు సబ్‌స్క్రైబర్స్ అండ్ వ్యూస్ అనేది రావట్లేదా? అండ్ వస్తున్నారు. బట్ చాలా స్లోగా ఇట్లా సబ్‌స్క్రైబర్స్ ఒకళ్ళు, ఇద్దరు లేదంటే వ్యూస్ కూడా ఇట్లా 100 వచ్చి ఇట్లా ఆగిపోవడం ఇలాంటివి ఏమైనా జరుగుతున్నట్లయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేను చెప్పే 5 సెట్టింగ్స్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క యూట్యూబర్ అనేది ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఈ 5 సెట్టింగ్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ చేసుకోవాలి అండ్ టోటల్ సెటప్ చేసుకోవాలి. అట్లా అయితే మీ వీడియో ఏందంటే ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. దెన్ మీ వీడియో ఏందంటే యూట్యూబ్‌కి క్లియర్‌గా సిగ్నల్ పంపుతుందన్నమాట. పలానా ఛానల్ నుంచి ఈ కంటెంట్ చేసేవాళ్ళు ఈ వీడియో అనేది ఇట్లా అప్లోడ్ చేశారు. ఒకసారి ఈ వీడియో మొత్తం ఆప్టిమైజ్ చేసి అండ్ ఈ కంటెంట్‌కి తగిన వ్యూవర్స్‌కి అండ్ క్రియేటర్స్‌కి ఈ వీడియో రికమెండ్ చేయి. వాళ్ళు చూస్తారో లేదో ఎంతసేపు స్పెండ్ చేస్తారు. క్లియర్‌గా యూట్యూబ్ అనేది ఆప్టిమైజ్ చేసి అప్పుడు కొంతమందికి మీ వీడియో అనేది చూపిస్తుంది అండ్ రికమెండ్ చేస్తుందన్నమాట. వాళ్ళు చూస్తే మీకు వ్యూస్ వస్తాయి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇది పెద్ద మ్యాటర్ కాదు. బట్ ఏందంటే మన వీడియో అనేది ఎక్కువ మందికి రికమెండ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 సెట్టింగ్స్ అండ్ మోర్ దెన్ సబ్స్క్రైబర్స్ పెరగాలి, వ్యూస్ రావాలంటే ఇది మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలి. మీరు ఒక పెద్ద క్రియేటర్ ఛానల్ చూసినా సరే ఇది డెఫినెట్‌గా ఇట్లా చేసుకొని ఉంటారు. ఇక్కడ స్క్రీన్ వీడియో ఆన్ చేసి క్లియర్‌గా చూపిస్తా. ఫస్ట్ అయితే ఈ ఛానల్ ప్రమోషన్ చూడండి. తెలుగు మైండ్ వాయిస్. సో ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. దెన్ వాళ్ళ వీడియోస్ అన్ని కూడా చూడండి. ఎందుకు వాళ్ళ వీడియోస్ అన్ని నేను చెక్ చేసాను, బాగా యూజ్‌ఫుల్ అవుతుంది. మన హెల్త్ లోనే ఏదైనా ప్రాబ్లమ్ ఉందనుకోండి, ఆ వీడియో అంటే వాళ్ళ వీడియో చెక్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఏందంటే మంచి వీడియోస్ చేస్తున్నారు. సో ఎవరి ఛానల్ నేమ్ అనేది ఇట్లా పిక్ చేసి ప్రమోషన్ చేయట్లేదు ఏమనేసి బాధపడకండి. ప్రతి వీడియోలోని ప్రతి ఒక్కరి ఛానల్ అనేది నేను ఇట్లా ప్రమోషన్ చేస్తూనే ఉంటాను. అది కూడా ఫ్రీగానే. సో అందరూ కూడా మీ ఛానల్ నేమ్ అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరి కామెంట్ నేను ఇట్లానే పిక్ చేస్తాను. ఎవరు కూడా నేను తొందరపడాల్సిందేం లేదు. నేను ఏ వీడియోస్ అయితే చేస్తున్నా ప్రతి వీడియోలో కూడా చేస్తాను. సో లేట్ చేయకుండా మనం టాపిక్‌లోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్. ఇంకా వీడియోని ఎవరు లైక్ చెప్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి చూపించే ఛానల్ అండి నా సెకండ్ ఛానల్ అన్నమాట. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే యూట్యూబ్ నుంచి వచ్చే ఏ అప్డేట్ అయినా సరే లేదంటే యూట్యూబ్ మానిటైజేషన్ త్వరగా ఎట్లా చేసుకోవాలి ఏంటండి ప్రతి ఒక్క అప్డేట్లు అనేది అక్కడ చెప్తుంటానన్నమాట. ఇప్పుడు ఏదైతే నేను ఈ వీడియో అప్లోడ్ చేశానో ఈ ఛానల్‌లో టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ ఎట్లా గ్రో చేసుకోవాలి ఏంటనే చెప్తుంటాను. అక్కడ అప్డేట్స్ చెప్తాను అండ్ త్వరగా ఎట్లా మనం చేసుకోవాలి ఏంటని కూడా అక్కడ వీడియోస్ చేస్తుంటాను. మీకు బాగా యూజ్ అవుతుంది. కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఛానల్ లింక్ ఇచ్చా. అక్కడికెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను. అవి చూసి సపోర్ట్ చేయండి. మీకు బాగా యూజ్ అవుతుంది. సో లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఇంట్రో చాలా లేట్ అయింది. స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే 5 సెట్టింగ్స్ ఎస్పెషల్లీ మిస్ అయిపోతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా మీకు నచ్చిన బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. నేనైతే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి చూపిస్తా. ఇది ప్రెజెంట్ ట్యాబ్ అనేది మీకు మొబైల్‌లో కూడా సేమ్ ఒకేలా ఉంటుంది. బట్ దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ట్యాబ్‌లోని బిగ్ స్క్రీన్ ఉంటుంది. మొబైల్‌లో వర్టికల్ యాంగిల్‌లో ఉంటుంది. అంతే డిఫరెన్స్. మిగతాదంతా సేమ్ ఉంటుంది. ఇక్కడ చూడండి నేనైతే క్రోమ్ బ్రౌజర్ అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా. మీరు ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా సెర్చ్ బార్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏమని సెర్చ్ చేస్తారంటే studio.youtube.com అనుకుని ఇట్లా సెర్చ్ చేయండి. లేదంటే ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నా చూడండి. ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత ఇట్లా చూడండి నేనైతే ఇక్కడ మనకు జస్ట్ ఇట్లా సెర్చ్ చేస్తే ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. దానిపై ఇట్లా క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఎంటర్ స్క్రీన్‌లో మనకు చూడండి యూట్యూబ్ స్టూడియో అనుకుని కనిపిస్తుంది. ఫస్ట్ లింక్. దానిపై మీరు ఏం చేస్తారంటే ఇట్లా ఒత్తి ఇట్లా పట్టుకోండి. ఇట్లా పట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక డాష్‌బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ చూడండి ఫస్ట్ క్లిక్ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అనుకుని ఉంది కదా! దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మార్కెట్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ మీ హిస్టరీ కనిపిస్తుందన్నమాట. చూడండి ఇక్కడ నాకు 2 అని కనిపిస్తుంది. సో ఇప్పుడు సింపుల్ దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఛానల్ డాష్‌బోర్డ్ అని కనిపిస్తుంది. దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మన ఛానల్ డాష్‌బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ప్రెజెంట్ ఇది మన సెకండ్ ఛానల్. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే స్టార్టింగ్‌లో చెప్పాను కదా! దానికోసం నేను చేస్తాను. ఏందంటే మోనిటైజేషన్ త్వరగా ఎట్లా చేసుకోవాలి, యూట్యూబ్ నుంచి ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్‌లో ఈ ఛానల్‌లో నేను అప్లోడ్ చేస్తుంటాను. మీకు బాగా యూజ్ అవుతుంది. సో ఇట్లా అన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత కొత్త ఛానల్ కనుక అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ వీడియోస్ కూడా పెట్టాను. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన ఫస్ట్ 1 సెట్టింగ్ ఏందంటే సెట్టింగ్స్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు సెట్టింగ్స్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి థర్డ్ ఆప్షన్ అప్లోడ్ డిఫాల్ట్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఈ సెట్టింగ్ అనేది మీరు సెటప్ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే పెద్ద పెద్ద యూట్యూబ్ క్రియేటర్లు అందరూ కూడా వాళ్ళ సెట్టింగ్స్ అనేది ఇదే మార్చి ఉంటారు. ఎందుకంటే ఇది ప్రాపర్‌గా మనం ఇట్లా సెటప్ చేస్తేనే మన ఛానల్‌ది ప్రొఫెషనల్‌గా ఉంటుంది. దెన్ యూట్యూబ్ కూడా త్వరగా ఐడెంటిఫై చేస్తుందన్నమాట. కొత్తగా ఛానల్ ఎవరు క్రియేట్ చేసినా సరే ఇంకా 1000 మంది సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కాకుండా ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశాము అనుకుంటే మోనిటైజేషన్ అవ్వకుండా ఉంటే మాత్రం మీకు ఇది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీ ఛానల్ పర్టిక్యులారిటీ ఐడెంటిఫై చేసుకోవాలి. మీ వీడియోస్‌కి తగిన క్రియేటర్స్‌కి, వ్యూవర్స్‌కి మీ వీడియో రికమెండ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెట్టింగ్స్ మొత్తం ఇట్లా సెటప్ చేసుకోవాలన్నమాట. సో ఇట్లా కిందకి స్క్రోల్ చేస్తే డిస్క్రిప్షన్‌లో చూడండి.
మీరేం పెట్టాలనుకుంటున్నారో. సో, ఇందులో ఉన్న హైలైట్ ఏంటంటే, ఒకసారి మీరు క్రోమ్ బ్రౌజర్‌లో ఏదైనా మీరు వీడియో అప్‌లోడ్ చేశారనుకోండి, ఆటోమేటిక్‌గా ఇది అటాచ్ అయిపోతుందనమాట. మీకింకా కొత్తగా మళ్ళీ ఇవన్నీ ఇట్లా ఎంటర్ చేసుకోవాల్సిన అవసరం ఏముండదు. అదే అప్‌లోడ్ డిఫాల్ట్ అంటే ఏంటి? పర్టిక్యులర్ మనం ఏ వీడియో అప్‌లోడ్ చేసినా ఈ స్టూడియో అంటే క్రోమ్ బ్రౌజర్ నుంచి studio.youtube.com నుంచి ఇక్కడ డెస్క్‌టాప్ మోడ్‌లో తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అప్‌లోడ్ చేస్తే ఆటోమేటిక్‌గా అటాచ్ అయిపోతుంది. మీకు కావాలంటే ఒకసారి అప్‌లోడ్ చేసి నేను చెప్పేది మీకు జెన్యూనో కాదో క్లియర్‌గా తెలుస్తుంది. సో, అట్లా నేనేం చెప్పినా ప్రాపర్ రీసెర్చ్ చేసి మొత్తం ఇది ఓకే వర్క్ అవుతుంది అనిపిస్తే మీ దాకా తీసుకొస్తాను. నా ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నా. అండ్ ఇక్కడ చూడండి నేను ఇట్లా డిస్క్రిప్షన్‌లో ఏం రాశాను, వెల్కమ్ టు యూట్యూబ్ ఈజీ తెలుగు. ఇది నా ఛానల్. సెకండ్ ఛానల్ కూడా ఛానల్ నేమ్ రాశాను. దాని తర్వాత మీ ఛానల్‌లో ఏమేం ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటనేది స్టార్టింగ్‌లో ఒక 3 లైన్స్ అనేవి ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే మీరు వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత ఒక వ్యూవర్ అనేది డిస్క్రిప్షన్ ఇట్లా చెక్ చేస్తే ఓకే. పలానా కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. మాకు బాగా యూజ్ అవుతుంది అనుకోని క్లియర్‌గా తెలియాలి. అట్లా తెలిస్తే ఏందంటే వాళ్ళకొక ఏందంటే మైండ్‌లో ఒక థాట్ కలుగుతుంది. ఓకే. ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుందాము. రెగ్యులర్‌గా మనం ఫాలో అవుదాము. ఎందుకంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. బాగా చెప్తున్నారు. క్లియర్‌గా అట్లా అర్థమైపోతుందనమాట వచ్చిన వ్యూవర్‌కి. కనుక ఇట్లా మెన్షన్ చేయండి. సో, ఫైనల్లీ ఇట్లా మీకు కావాల్సినవన్నీ ఇట్లా ఈ ట్యాగ్స్, హ్యాష్‌ట్యాగ్స్ ఇవన్నీ ప్రొవైడ్ మీ ఛానెల్‌కి రిలేటెడ్‌గా ఉన్నది మాత్రమే ప్రొవైడ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా మీ ఛానెల్‌కి ఏదైతే రిలేటెడ్‌గా ఉన్న కీవర్డ్స్, ట్యాగ్స్, హ్యాష్‌ట్యాగ్స్ ఇవన్నీ ఇందులో సెట్ చేసుకోండి. ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే విజిబిలిటీ ఎప్పుడైనా సరే అన్‌లిస్ట్‌లో పెట్టుకోండి. స్టార్టింగ్‌లో మళ్ళీ చెప్తున్నా ఎప్పుడైనా అన్‌లిస్ట్‌లో పెట్టుకోండి. పబ్లిక్‌లోనే పెట్టేసి వీడియో మొత్తం ఇట్లా అప్‌లోడ్ చేసినప్పుడు డైరెక్ట్ పబ్లిష్ చేశారనుకోండి, యూట్యూబ్‌కి ఆప్టిమైజ్ చేసుకునే అంటే మీ వీడియోస్ పైన ఆప్టిమైజ్ చేసుకునే ఛాన్స్ మీరు ఇవ్వట్లేదనమాట. దానికోసం మీకు వ్యూస్ రావట్లేదు. స్టార్టింగ్‌లో చెప్పా 5 సెట్టింగ్స్ అనేది ఇటువంటివి మిస్ అవుతారనేసే నేను వీడియోని ఎండ్ వరకు చూడండి అని చెప్పాను. ఈ 5 సెట్టింగ్స్ మీరు చేసుకుంటేనే మీకు క్లియర్‌గా ఆప్టిమైజ్ చేసుకునే ఛాన్స్ మీరు యూట్యూబ్‌కి ఇస్తున్నట్టు. మీరు స్టార్టింగ్‌లోనే పబ్లిక్ పెట్టేసి ఒక 3 ఆర్ 4 అవర్స్ లేదా 24 అవర్స్ తర్వాత అన్న వ్యూస్ రావట్లేదు అనుకుని ఇట్లా కామెంట్ చేస్తారు. మీరు కామెంట్ చేయండి నాకు హెల్ప్‌ఫుల్ అవుతుంది. దెన్ ఎలాంటి వీడియోస్ చేయాలి? ఎలా చేయాలి? ఆడియన్స్‌కి ఏది హెల్ప్‌ఫుల్ అవుతుంది అన్నది కూడా నాకు వస్తుందనమాట ఆ థాట్ అనేది. నేను చేసి తీసుకొస్తా. కనుక కామెంట్ చేయడం తప్పు లేదు. మంచిగా కామెంట్ చేయండి. దెన్ ఏందంటే ఇవి చేసుకుంటే విజిబిలిటీ ఎప్పుడైనా అన్‌లిస్ట్‌లో పెట్టుకొని అప్‌లోడ్ చేస్తే దాని తర్వాత వైటీ స్టూడియోకెళ్ళి ప్రాపర్ థంబ్‌నెయిల్ పెట్టుకొని మంచి ర్యాంక్‌లో ఉన్న టైటిల్ కావాల్సిన డిస్క్రిప్షన్ అంతా ప్రొవైడ్ చేయడానికి మంచి ఛాన్స్ దొరుకుతుంది. మీరు ప్రొవైడ్ చేసే టైం పీరియడ్‌లో ఆ వీడియో మొత్తం ఆప్టిమైజ్ చేసుకుంటుంది యూట్యూబ్ అనేది. ఎలాంటి ఈ కంటెంట్ ఏది? అసలు దేని గురించి వీడియో చేశారు? ఎటువంటి వ్యూవర్స్‌కి ఈ కంటెంట్ రికమెండ్ చేయాలి? ఇది ఆప్టిమైజ్ చేసుకుంటుంది. ఆ తర్వాత మీరు పబ్లిష్ చేసిన వెంటనే ఈ వీడియో ఫ్రెష్‌గా ఓపెన్ అయింది ఒకసారి చూడు అనుకోని ఇట్లా పంపిస్తుంది వాళ్ళకి. థంబ్‌నెయిల్ బావుంటే క్లిక్ చేస్తారు గదా! సజెస్ట్ చేసిన వెంటనే అట్లా. ఈ సెట్టింగ్స్ ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి అడ్వాన్స్డ్ సెట్టింగ్ దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది దీంట్లోనే మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఇలా మీరు మిస్టేక్ చేయడం వల్ల ఏందంటే యూట్యూబ్ సిస్టమ్‌కి అసలు అర్థం కాదు. మీరు ఎటువంటి కంటెంట్ చేస్తున్నారు? మీ కంటెంట్ ఏ వ్యూవర్‌కి చూపించాలి? ఏ వ్యూవర్‌కి రికమెండ్ చేయాలో కూడా తెలీదనమాట. వీడియో కాస్త లెంత్ అవ్వచ్చు. ఓపికతో చూసారనుకోండి మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వ్యూస్ రావట్లేదనుకోండి నాకు చాలా ఒక రోజుకి ఒక 150 లేదా 100 కామెంట్స్‌లు ఇట్లా వస్తూనే ఉంటాయి. అందుకనేసి ఇట్లా నేను ఈ వీడియో అనేది అసలు వ్యూవర్స్ ఇట్లా అడుగుతున్నారు. అసలు మెయిన్ రీజన్ ఏంటి? దీనికన్నా ప్రాపర్‌గా నేను సెర్చ్ చేసిన తర్వాత నాకు అసలైనది ఓకే. ఇటువంటి సెట్టింగ్స్ చేయకుండా ఆపేసారు కనుక ఎక్కువ మందికి రికమెండ్ చేయట్లేదు. నా సబ్‌స్క్రైబర్స్, నా వ్యూవర్స్ వీడియో అనుకోని నాకిట్లా అర్థమైంది. కనుక ఈ వీడియో తీసుకొస్తున్నా. దెన్ ఈ సెట్టింగ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ లైసెన్స్ ఏదుంది అన్నది చూసుకోండి. ఇక్కడ అందరికి కూడా ఉంటుంది. స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అని ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. దాని తర్వాత కేటగిరీ. మీరు ఏ కంటెంట్ చేస్తున్నారో దానికి తగిన కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒక ఫుల్ లెంత్ వీడియో ఏ కంటెంట్‌కి ఏ కేటగిరీ పర్టిక్యులారిటీ సెలెక్ట్ చేసుకుంటే వ్యూస్ వస్తాయి అన్నది ఫుల్ లెంత్ వీడియో మీ ముందుకు తీసుకొస్తా. డెఫినిట్‌గా తీసుకొస్తా. ఈ 2, 3 డేస్‌లో పక్కా తీసుకొస్తా. సో, ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదా! సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన నుంచి బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసుకొని ఆల్‌లో పెట్టుకోండి. ఆ వీడియో అప్‌లోడ్ చేసిన మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో, అట్లా. సో, సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా! ఓకే. నెక్స్ట్ వీడియో లాంగ్వేజ్. ఎవరైనా సరే మనం తెలుగు చేస్తున్నాం కదా! ఇన్‌కేస్ నా ఛానెల్ అంటే నా వీడియోస్ చూసే వాళ్ళు ఎవరైనా హిందీ లాంగ్వేజ్ ఆర్ ఇంగ్లీష్‌లో చేస్తున్న వాళ్ళైతే మీ వీడియో లాంగ్వేజ్ ఏటుంది? మీ వీడియో ఏ వ్యూవర్‌కి చూపించాలి ఫస్ట్? అది సెలెక్ట్ చేసుకోవాలి. అదే వీడియో లాంగ్వేజ్. ఇది సెట్ చేసుకోండి. ఇది సెట్ చేసుకోవడం వల్ల మాకు లాభం ఏంటి బ్రో? డౌట్ రావచ్చు కదా! అండ్ డౌట్ వస్తది కూడా. లాభం ఏంటంటే మీరు తెలుగు కంటెంట్ కనుక అండ్ తెలుగు వాయిస్‌తో ఇట్లా వీడియోస్ చేస్తున్నారు కనుక తెలుగు ఆడియన్స్‌కి మీ వీడియో చూపించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ సిస్టమ్ కూడా అర్థం కావాలి కదా! ఇది ఏ కంటెంట్? ఏ లాంగ్వేజ్‌లో చేశారు? ఎటువంటి వీడియోస్ చేశారు? దేనికోసం చేశారు? ఇవన్నీ ఆప్టిమైజ్ చేసుకునే కదా సరైన వ్యూవర్స్‌కి రికమెండ్ చేస్తుంది.
ఇది మెయిన్ ఇంపార్టెంట్ వీడియో లాంగ్వేజ్ అనేది. ఐ హోప్ గైస్ మీకైతే అర్థమైంది అనుకుంటా. ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే నెక్స్ట్ ఇంకా సెకండ్ సెట్టింగ్‌లోకి వెళ్దాం. ఆ సెకండ్ సెట్టింగ్ ఏంటనేది ఇందులో మూడో సెట్టింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇదివరకు ఆ సెట్టింగ్ ఎవరు చెప్పుండరు. ముందే చెప్తున్నా ఎవ్వరు చెప్పుండరు మీకు. ఆ సెట్టింగ్ అనేది మనం సెటప్ చేసుకుంటేనే మనకు వ్యూస్ వస్తాయో రావో మీకే తెలుస్తుంది. నేను చెప్పడం కంటే చెప్తా. అండ్ సెకండ్ సెట్టింగ్ ఏందంటే ఇందులోనే అది కూడా ఉంది. ఏం చేస్తారంటే ఛానెల్ ఉంది కదా దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కిందకి ఇట్లా స్క్రోల్ చేస్తే కీవర్డ్స్. ఇక్కడ చూడండి నేను చాలా కీవర్డ్స్ ఇట్లా ఎంటర్ చేసుకున్నా. ఇవి ఎందుకు ఇట్లా ఎంటర్ చేసుకున్నా? నా ఛానల్ ఏది? అసలు నేనేం కంటెంట్ చేస్తున్నానన్నది యూట్యూబ్ సిస్టమ్‌కి అర్థం కావాలి కదా! అంటే యూట్యూబ్ సిస్టమ్ అన్నా, యూట్యూబ్ ఆల్గోరిథం అన్నా ఒకటే. ఇది గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్ ఆల్గోరిథంకి పర్టిక్యులారిటీ నేను ఏ కంటెంట్ చేస్తున్నా, నా ఛానల్ ఏంటి, నా కంటెంట్‌కి తగిన వ్యూవర్స్‌కి, ఆడియన్స్‌కి రికమెండ్ చేసేలా ఈ కీవర్డ్స్ అన్నమాట. ఎందుకంటే ఒక వ్యూవర్ అనేది వచ్చి ఒక కీవర్డ్ పైన సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసిన వెంటనే టాప్‌లో వెంటనే మన వీడియో రికమెండ్ చేయాలి. అండ్ మన వీడియో అనేది బ్రౌజ్ ఫీచర్‌లో చూపించాలి. అతను క్లిక్ చేసి చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముండాలి? ఆ సెర్చ్ చేసిన కీవర్డ్ ఇందులో ఉండాలి. సో నేను చేసే కంటెంట్‌కి ఈ కీవర్డ్స్ నేను ఎంటర్ చేసుకున్నా. మీరు ఏ కంటెంట్ చేస్తున్నారో దానికి రిలేటెడ్‌గా ఉన్న కీవర్డ్స్ అనేది ఇట్లా ఎంటర్ చేసుకోండి. సో ఇట్లా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ప్రాపర్‌గా అన్నీ ఎంటర్ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. దెన్ ఇక్కడ నేను చూపిస్తున్న నా కంటెంట్‌కి తగ్గ నేను ఇక్కడ ఏవైతే ఎంటర్ చేశానో అవే మీరు ఎంటర్ చేసుకోవాలని రూల్ లేదు. ఓకేనా? అర్థమవుతుంది కదా! సో మీరు ఏదైతే మీ ఛానల్ ఏది చేస్తున్నారో దానికి మీ కంటెంట్‌కి ఏది రిలేటెడ్‌గా ఉందో అదే ఎంటర్ చేసుకోండి. దెన్ అడ్వాన్స్డ్ సెట్టింగ్ ఉంది కదా! దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందకి ఇట్లా స్క్రోల్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కూడా నేను మళ్ళీ చెప్తున్నా. ఇక్కడ చూడండి ఆటో డబ్బింగ్ అనుకున్న ఒక ఆప్షన్ ఉంటుంది. అందరూ కూడా అది ఆన్‌లో పెట్టుకోవాలి. ఇట్లా అందరూ కూడా అది ఆన్‌లోనే పెట్టుకోవాలి. ఇంకా నాకు ఎలిజిబుల్ కాలేదు. ఎందుకంటే ఇది కొత్త ఛానల్ కదా! మాక్సిమం ఒక 50 సబ్‌స్క్రైబర్స్ ఇట్లా వచ్చారనుకోండి. ఇప్పుడు మీరు సబ్‌స్క్రైబర్స్‌కి సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా నాకు ఆప్షన్ వచ్చేస్తుంది. మీకు డౌట్ రావచ్చు. అదేంటి బ్రో 50 సబ్‌స్క్రైబర్స్ ఉంటేనే మనకి ఇట్లా వస్తారంటే ఒక్కొక్క ఛానల్‌కి ఒక్కొక్కలా ఉంటుంది. ముందే చెప్తున్నా. కనుక కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ఇవన్నీ చూడండి. నేను ఇట్లా క్లిప్స్ అనేది అలౌలో ఉంచాలా లేదా ఆఫ్ చేసేయాలనేది అది మీ చాయిస్. బట్ ఆన్ చేసుకుంటే మోర్ దెన్ బెటర్. దెన్ మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి ఇదంతా అయిపోయాక ఇప్పుడు మీరేం చేస్తారంటే ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇది కూడా ఒక సెట్టింగే. ఈ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ గురించి నేను లాస్ట్‌లో చెప్తా. సో ఇప్పుడు థర్డ్ సెట్టింగ్‌కి వెళ్ళిపోదాం. సో ఆల్రెడీ 2 సెట్టింగ్స్ అనేది చెప్పేసా. ఇప్పుడు థర్డ్ సెట్టింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా! గుర్తుపెట్టుకోండి. దెన్ ఇప్పుడు ఆ సెట్టింగే చెప్పబోతున్నా. ఏందంటే ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5. సో ఐదో సెట్టింగ్ అదే ఇందులో మనకు కనిపిస్తుంది ఐదోది కమ్యూనిటీ అనుకుని ఉంది కదా! దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టోటల్ సెటప్ అనేది పర్ఫెక్ట్‌గా చేసుకోవాలండి. ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే మన వీడియో అనేది ఒక వ్యూవర్‌కి రికమెండ్ చేసిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే మన వీడియోస్ పైన వాళ్ళ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు ఎంతసేపు చూస్తున్నారు? పర్ఫార్మెన్స్ ఎలాగుంది? అన్నీ ఆప్టిమైజ్ చేసుకోవాలి యూట్యూబ్ ఆల్గోరిథం అంటే ఇవి ఆన్‌లో ఉంచాలి. ముందే చెప్తున్నా. సో ఇట్లా కిందకి స్క్రోల్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్స్. మీకు గాని బ్రో మాకు సబ్‌స్క్రైబర్స్ రావట్లేదు అనుకుంటే దీని గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశా. ఏందంటే ఆ సెట్టింగ్ కూడా బావుంటది. మనకు ఒక వ్యూవర్ అనేది కామెంట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకుంటేనే కామెంట్ చేయగలరు అనుకుని ఒక వీడియో చేశా. ఆ వీడియో ఎండ్ స్క్రీన్‌లో ఇస్తా. ఆ వీడియో చూడండి మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఇట్లా కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు మార్కెట్ చూపిస్తా. ఇక్కడ చూడండి బ్లాకెడ్ వాట్స్ అనుకుని ఉంది కదా! దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలేంటి బ్రో ఈ సెట్టింగ్ ఇప్పటి వరకు మీరు కూడా సెటప్ చేయలేదు. ఎవరు మాకు ఇది చెప్పలేదు అనుకుని మీకు డౌట్ అయితే రావచ్చు. సో ఎవరు చెప్పలేదు. అదే నేను చెప్పా స్టార్టింగ్‌లో. మూడో సెట్టింగ్ చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు ఎవరు చెప్పుండరు అనుకోని. ఎందుకంటే మన వీడియోస్ పైన బ్యాడ్ కామెంట్స్‌లు వస్తుంటాయి. అండ్ స్పామ్ కామెంట్స్ వస్తుంటాయి కదా! అవన్నీ మనం ఇందులో కంట్రోల్ చేయొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ కంటెంట్‌కి ఏది స్పామ్ కామెంట్ కింద వస్తుంది. ఆ స్పామ్ కామెంట్స్ కింద రావడం వల్ల ఏందంటే రీచ్ అనేది ఎస్పెషల్లీ డౌన్ అయిపోతుంది. ఎందుకంటే వ్యూవర్స్ అనేది వచ్చిన తర్వాత కామెంట్స్ చెక్ చేస్తారు. ఎవ్వరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో కామెంట్స్ ఎలా ఉంది? పాజిటివ్‌గా ఉందా? నెగెటివ్‌గా ఉందా? పాజిటివ్‌గా ఉంటే వీడియోని ఎండ్ వరకు స్పెండ్ చేద్దాం. ఈ వీడియో చూద్దాం అనుకోని ఇట్లా డిసైడ్ అవుతారు. కాస్త నెగెటివ్‌గా ఉందనుకోండి వెంటనే స్కిప్ చేసి వెళ్ళిపోతారు. అవే స్పామ్ కామెంట్స్. సో కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనం ఎంటర్ చేసుకోవాల్సింది ఏంటని కొన్ని నేను చెప్తాను. అండ్ అది కొన్ని చెప్పనివి నేను ఇక్కడ స్క్రీన్ డిస్‌ప్లే చేస్తా. మీరు అవి ఎంటర్ చేసుకోండి. కొన్నైతే నేను ఎంటర్ చేసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా కంటెంట్‌కి తగినది నేను ఎంటర్ చేసుకుంటున్నా. మీకు నచ్చింది మీరు ఎంటర్ చేసుకోవచ్చు. మీ కంటెంట్‌కి ఏదైతే రిలేటెడ్‌గా ఉందో దాన్ని ఎంటర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి నేను ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ నేను సబ్ 4 సబ్
ఇది స్పామ్ అనేది ఇట్లా ఎవరు సెర్చ్ చేసినా అండ్ ఇది ఎవరైనా సరే నా ఛానల్లో నా వీడియోస్లో ఎవరైనా కామెంట్ చేశారనుకో ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో ఇట్లా అనమాట. దీన్ని ఇట్లా నేను ఎంటర్ చేసుకున్న తర్వాత ఇట్లా దీనిపై క్లిక్ చేస్తా. అదే ఒక కీవర్డ్లో అక్కడ ఉండిపోతుంది అనమాట. సో సెకండ్ వచ్చేసి బై సబ్స్క్రైబర్స్. ఈ బై సబ్స్క్రైబర్స్ అనేది ఏంటంటే చాలా మంది సబ్స్క్రైబర్స్ కొనడం ఇలాంటివి చేస్తుంటే, లేదంటే మన వీడియోలో కామెంట్ చేస్తారు కదా, అటువంటి కామెంట్ ఎవరైనా చేశారనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళ కామెంట్ అనేది చూపించకుండా ఆపేస్తుంది అనమాట. కనుక ఇట్లా నేనైతే ఇట్లా చూడండి ఎంటర్ చేసుకుంటున్నా బై సబ్స్క్రైబర్స్ ఇట్లా ఎంటర్ చేసుకున్నా. దాని తర్వాత మళ్ళీ బై వ్యూస్ ఇట్లా ఎంటర్ చేసుకున్నా చూడండి. నెక్స్ట్ ఇంకా మీ ఛానల్కి ఏదైతే రిలేటెడ్గా ఉందో, మీకు ఏ కామెంట్స్ అనేది ఇట్లా స్పామ్లా అనిపిస్తుందో అవన్నీ ఎంటర్ చేసుకోండి. సో ఇట్లా ఫటాఫట్ ఎంటర్ చేసుకున్న తర్వాత సేవ్ అనే దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. మీరు ఏవైతే సెట్టింగ్స్ అనేది మార్చారో అవన్నీ కూడా ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ సెట్టింగ్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసిన సో ఇప్పుడు మళ్ళీ సెట్టింగ్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. ఇప్పుడైతే నేను 4వ సెట్టింగ్ అనేది చెప్పబోతున్నా. సెట్టింగ్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత ఛానల్ అని దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ లాస్ట్లో ఫ్యూచర్ ఎలిజిబిలిటీ దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే అందరూ కూడా గ్రీన్ కలర్లో ఎనేబుల్ అనుకొని ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎనేబుల్డ్ అనుకుని ఉంటుందన్నమాట. ఇదన్నీ గ్రీన్ కలర్లో ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మొత్తం మీరు ఇట్లా ఎనేబుల్ చేసుకున్నారనుకోండి, మీకు ఏంటంటే అడ్వాన్స్ ఫ్యూచర్ అనేది ఎంటర్ చేయడానికి, లైక్ ఇట్లా ప్రొఫెషనల్ థంబ్నెయిల్ అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు కదా. అడ్వాన్స్ ఫ్యూచర్ అనేది ఇవన్నీ మన ఛాన్స్ అనేది ఇస్తుంది యూట్యూబ్ అనేది. ఇవన్నీ మనం ఎనేబుల్ చేసుకోవాలి అండ్ మనం వెరిఫై చేసుకుంటేనే ఇది మొత్తం మనకు పెట్టడం, అంటే మన లింక్స్ కానీ లేదంటే ఇట్లా ప్రొఫెషనల్ థంబ్నెయిల్ కానీ పెట్టడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందరు కూడా ఇది అన్నీ ఎనేబుల్ చేసుకున్నారో లేదో సో మీరు ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ సెట్టింగ్ అనేది చూడండి, స్టాండర్డ్ ఫ్యూచర్స్ అనుకుంది కదా. సో అది మీరు ఛానల్ ఇట్లా క్రియేట్ చేసిన వెంటనే మీద ఆటోమేటిక్గా మీకు అది 2 స్టెప్ వెరిఫికేషన్ చేసుకున్న వెంటనే ఆటోమేటిక్గా అది ఎనేబుల్ అయిపోతుంది అనమాట. దాంట్లో మనకు కావాల్సింది ఏదైనా మనకు బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అప్లోడ్ వీడియోస్, క్రియేట్ ప్లేలిస్ట్స్ అండ్ యాడ్ కొలాబరేటర్స్, యాడ్ న్యూ వీడియోస్ టు ప్లే అనుకుని సంథింగ్ ఇట్లా ఉంది కదా. సో అవన్నీ ఇట్లా మీకు బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దెన్ సెకండ్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫ్యూచర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళు మనకు ఏం బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, వీడియోస్ ఓవర్ 15 minutes అంటే 15 నిమిషాల కంటే ఎక్కువ వీడియోస్ అనేది మనం అప్లోడ్ చేసుకోవచ్చు. లేదనుకోండి ఇది ఎనేబుల్ లేకపోతే అప్లోడ్ చేయలేరు ఎక్కువ నిమిషాల వీడియో అనేది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి కస్టమ్ థంబ్నెయిల్స్. చెప్పాను కదా మీకు ప్రొఫెషనల్ థంబ్నెయిల్ అనేది సెటప్ చేసుకోవచ్చు. సో అండ్ లైవ్ స్ట్రీమ్, ఇది మీరు ఎనేబుల్ చేసుకుంటే మీకు లైవ్ స్ట్రీమ్ అనేది వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఫైనల్లీ థర్డ్ సెట్టింగ్ అనమాట అడ్వాన్స్ ఫ్యూచర్. ఇందులో మనకి ఏమేమి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, ఏమేమి బెనిఫిట్స్ అంటే ఇంక్రీజ్ డైలీ వీడియో అప్లోడ్ అండ్ లైవ్ స్ట్రీమ్ అండ్ ఎలిజిబిలిటీ టు అప్లై ఫర్ సంథింగ్ ఏదో ఉంది, అక్కడ డాట్స్ ఉన్నాయి కనుక కనిపించట్లేదు. ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట. ఇవన్నీ కూడా మీరు ఎనేబుల్ చేసుకుంటే మీ ఛానల్ కూడా యూట్యూబ్కి క్లియర్గా తెలుస్తుంది. మీరు ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే ఆప్టిమైజ్ చేసుకుని మీ వీడియోకి, మీ కంటెంట్కి తగిన వ్యూవర్స్కి, ఆడియన్స్కి మీ వీడియో వెంటనే రికమెండ్ చేసేస్తుంది. సో ఆన్ చేసుకున్నారో లేదో చూసుకోండి, లేదంటే వెంటనే వెళ్ళి ఆన్ చేసుకోండి. అండ్ ఫైనలీ 5th వన్ బ్రాండింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. క్లోజ్ చేసేస్తున్నా, ఆల్రెడీ నేను చేసుకున్నాను. బ్రాండింగ్ అనేది ఎట్లా తెలుస్తుంది బ్రో అనుకుని మీకు డౌట్ అయితే రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాండింగ్ అంటే ఏంటి, మన లోగో అంటే మన ప్రొఫైల్ పిక్, దెన్ బ్యానర్, దాని తర్వాత అబౌట్ సెక్షన్, ఇవన్నీ ప్రొఫెషనల్గా ఉండాలి. అది కూడా సో మీరు కానీ ఆ సెట్టింగ్ ఎక్కడ ఉంది మీకు తెలియకపోతే ఇక్కడ చూడండి, కింద లాస్ట్ నుంచి సెకండ్ వన్ ఛానల్ కస్టమైజ్ చేస్తాను దీనిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ సెట్టింగ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి బ్యానర్ అనేది ఫస్ట్ నేను సెటప్ చేసుకున్నా. దాని తర్వాత ఇక్కడ పిక్చర్ అంటే మన ప్రొఫైల్ పిక్ అనేది, దాని తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మన ఛానల్ నేమ్ కనిపిస్తుంది, హ్యాండిల్ కనిపిస్తుంది, డిస్క్రిప్షన్ మీరు ఏమేమి ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఎట్లా అంటే అది మనకి అబౌట్ సెక్షన్లో కనిపిస్తుంది. ఒకసారి అబౌట్ సెక్షన్లోకి వెళ్ళి చెక్ చేయండి, మీకు క్లియర్ కనిపిస్తుంది. ఇవన్నీ ప్రాపర్ సెటప్ చేసుకున్నారనుకోండి 5 అనేది మీ ఛానల్ది మీరు ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా యూట్యూబ్కి క్లియర్గా అర్థమైపోతుంది. వెంటనే మీ వీడియో అనేది ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది అండ్ ఈ సెట్టింగ్స్ అన్ని మీరు ఆన్ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా ఆన్సర్ చేస్తాం. డైరెక్ట్ మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలి, మీ ఛానల్ చెక్కింగ్ అండ్ ఏదైనా మీ ఛానల్లో ప్రాబ్లం ఉంటే కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చా, అక్కడికి వెళ్ళి మెసేజ్ చేయండి. డైరెక్ట్ నేనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతా. అండ్ బయోలో కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు. నో ప్రాబ్లం, మీరు ఎందులో చేసినా సరే మీకు డైరెక్ట్ నేనే ఆన్సర్ చేస్తాను అనమాట. ఐ హోప్ గైస్ ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనిపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ప్రతిరోజు ఇటువంటి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ సీక్రెట్స్ టిప్స్ అనేది ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. త్వరగా 10K రీచ్ అవ్వాలని నా టార్గెట్. అండ్ 10K చూడాలని
సో ప్లీజ్ అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారా ఆశిస్తున్నాను. సో మరొక మంచి వీడియోతో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. జై హింద్.